ఫినిష్ చూస్తున్నాం. నట సార్వభౌమ దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు. ఇప్పటికే ఘాట్కు చేరుకున్న జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ పలు కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రానా లైవ్ అందిస్తారు. రానా, ఓవర్ టు యూ. విశ్వవిఖ్యాత నందమూరి తారక రామారావు 28వ వర్ధంతి సందర్భంగా ఇవాళ పెద్ద ఎత్తున కూడా అభిమానులతో పాటు కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్టీఆర్ మార్గ్ దగ్గరకు వచ్చి నివాళులు అర్పిస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం. రాత్రి 4 గంటల నుంచి కూడా వీళ్ళు ఉదయం ఎదురు చూస్తూనే ఉన్నారు అభిమానులు చూడడానికి. అలాగే పెద్ద ఎత్తున ఇతర జిల్లాల నుంచి కూడా ఈ ఎన్టీఆర్ అభిమానులు అయితేనే ఉంది వీళ్ళందరూ కూడా వచ్చి నివాళులు అర్పించడానికి ఇక్కడ వస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు కుటుంబ సభ్యులు కూడా పెద్ద ఎత్తున కూడా వస్తున్నారు కానీ వాళ్ళని కూడా కలవడానికి అభిమానులందరూ కూడా వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇక్కడైతే ఒక పండగ వాతావరణం అయితే మనకు కనపడుతుంది. ఎందుకంటే మామూలుగా అయితే తెలుగువాడే ఆత్మగౌరవం అనే నినాదంతో జైకోట తెలుగువాడ అంటూ నినాదంతో ఎన్టీఆర్ అనే ఒక పేరు, ఒక బ్రాండ్ ఉంటే చాలు తెలుగు ప్రజలకి ఎనలేని ఒక ఆత్మవిశ్వాసం వస్తుంది. ఒక గౌరవంతో తలెత్తుకుని స్టేజ్కి తీసుకొచ్చడానికి ఒక మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ పేరుకి ఒక బ్రాండ్ ఉంది. సో దాని తగ్గట్టుగానే అభిమానులు కానీ వీళ్ళందరూ కూడా ఒక దేవుడిగా కూడా ఎన్టీఆర్ని కొలుస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అలాంటిది ఇవాళ దాదాపు 28 సంవత్సరాలు అయిపోయింది వర్ధంతిగా నేపథ్యంలో. ఇవాళ భారీ ఎత్తున కూడా కుటుంబ సభ్యులు అయితే వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు ఈ ఎన్టీఆర్ మార్గ్ దగ్గరికి చేరుకుంటున్నటువంటి నేపథ్యం దగ్గర పడితే ఒక్కొక్కటి కూడా ఇక్కడ రూట్ కూడా క్లియర్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే మరి కొద్దిసేపట్లో బాలకృష్ణను అలాగే ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఈ మార్గ్ దగ్గరికి వచ్చి నివాళులు అర్పిస్తారనేసి కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడంతా మొత్తం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర కూడా పూలతో పూర్తిస్థాయిలో కూడా డెకరేట్ చేశారు. కేవలం ఎన్టీఆర్ మార్గ్ దగ్గర మాత్రమే ఈ వర్ధంతి వేడుకలేని జరగటం లేదు. మొత్తం ఇరు తెలుగు రాష్ట్రాల్లో అలాగే యుఎస్లో కూడా భారీ ఎత్తున కూడా 28వ వర్ధంతి సందర్భంగా అక్కడ ఘనంగా కూడా వారు నివాళులు అర్పిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎన్టీఆర్ ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక నటుడిగా ఇటు తెలుగు ప్రజలకు చేసినటువంటి సేవ కానీ అవన్నీ కూడా వారు మరొకసారి స్మరించుకుంటున్నారు. ఎందుకంటే యుగ పురుషుడిగా కూడా ఆయన నిలిచిపోయాడంటూ కూడా సినీ ప్రముఖులందరూ కూడా వాళ్ళందరూ ట్వీట్స్ కానీ ఫేస్బుక్లో ఎన్టీఆర్తో ఉన్నటువంటి వారికి అనుబంధాన్ని వాళ్ళందరూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. విజువల్లో కూడా చూస్తున్నాం. ఎప్పుడే ఎన్టీఆర్ కానీ కళ్యాణ్ రామ్ కానీ వీళ్ళందరూ కూడా వచ్చి వారితో తాతతో ఉన్నటువంటి వారికి అనుభవాలని కానీ అవన్నీ కూడా వారు నెమరు వేసుకున్నారు. వాళ్ళు నివాళులు అర్పించి ఇక్కడ అభిమానుల తాకిడి ఎక్కువగా పెరిగిపోవడంతో ఒకరొకరు తోసుకోవడంతో వారు వెంటనే వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఇక్కడ కూడా భారీ భద్రతను కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు వచ్చినప్పుడు ఒక్కసారిగా కూడా అభిమానులు ఇటు ఎన్టీఆర్ పైన కానీ కళ్యాణ్ రామ్ పైన కానీ పడడానికి ప్రయత్నించారు. వారిని లాగడానికి ప్రయత్నించినటువంటి నేపథ్యం కాబట్టి వెంటనే సెక్యూరిటీ సిబ్బంది కూడా ఇక్కడ పరిస్థితులు చూసి ఇక్కడి నుంచి కొంచెం తొందరగా వెళ్తే బాగుంటుంది అనేసి కూడా చెప్పడంతో వాళ్ళు కూడా ఇక్కడ ఎక్కువసేపు కూడా గడపకపోవడంతో వాళ్ళందరూ వెళ్ళిపోయినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. మరి కాసేపట్లో ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా రాబోతున్నారు. ఇప్పుడు సరే ఏంటి 28వ వర్ధంతి కుటుంబ సభ్యులు కూడా రాబోతున్నారు. మీకు మొదటి నుంచి కూడా మీరు ఇటు ఎన్టీఆర్తో కానీ పార్టీతో కూడా మంచి అనుబంధం ఉంది. ఎట్లా చూస్తారు సార్? నేను అన్నగారి వీరాభిమాన్ని. ఎన్టీ రామారావు గారు తెలుగు ప్రజల ఆరాధ్యదయం. ఎన్టీ రామారావు గారు సినీ రంగంలో రారాజుగా 300 చలనచిత్రాల్లో నటించేసి దేవుని రూపం తెలియని మనందరికీ దేవుని రూపం తెలియజేసేసి దేవుడు ఏ విధంగా ఉంటాడు, వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ఉంటాడు, శ్రీరాముడు ఏ విధంగా ఉంటారు, శ్రీకృష్ణుడు ఏ విధంగా ఉంటారో ఎన్టీ రామారావు గారిలో చూసాం మనందరం కూడా. అటువంటి మహనీయుడు 1982లో తెలుగు ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని చెప్పి ప్రజల కష్టాన్ని తీర్చడానికి తెలుగు ప్రజలు నా సినిమాలు చూసి నాకు ఇంత సంపదనిచ్చారు, వాడు రుణాన్ని తీర్చుకోవాలని చెప్పేసి ఆ రోజున ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయ కుటుంబాలతో సంబంధం లేని వారికి రాజకీయంగా ప్రజలకు సేవ చేయడానికి ఎంతోమంది
ఎంతోమంది చదువుకున్న ఉన్నత చదువులు చదివిన వారికి రాజకీయాల్లో అవకాశం కల్పించేసి మంత్రిమండలిలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, నాలాంటి దివ్యాంగులకు కూడా ఎన్నో రకాలుగా అవకాశాలు కల్పించిన మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. వారి ఆశయాలను చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు. ఆయన ఆశయాల వల్ల ఈరోజు చూశారు కదా, మన హైదరాబాద్లో కూడా జంట నగరాలుగా ఉండేదాన్ని మూడు నగరాలుగా తీర్చిదిద్ది ఏదైతే సైబరాబాద్ ఉందో, సైబరాబాద్ అంటే చంద్రబాబు నాయుడు గారికి మార్కు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా సైబరాబాద్ చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు. వారు స్థాపించడం వల్ల ఎంతోమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయి. అదేవిధంగా అమరావతిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క సైబరాబాద్కి ధీటైన నగరంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ఆయన కంకణం కట్టుకొని ఆడ పనిచేస్తే అక్కడ ఉన్నటువంటి వైసీపీ వాళ్ళు దాన్ని దుర్మార్గంగా దాన్ని ఆపేసినందుకు ప్రజలంతా కూడా ఈ రోజు బాధపడుతున్నారు. ప్రతి నిరుద్యోగులకు ఉద్యోగాలు. సో ఇంకా మరి కాసేపట్లో ఇతర పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా రాబోతున్నారు. ఎన్టీఆర్తో తమకున్నటువంటి అనుబంధం గురించి కానీ అవన్నీ కూడా వారు నెవరేసుకోపోతున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఎందుకంటే గతంలో కట్టి ఈసారి వర్ధంతికి సంబంధించినటువంటి వేడుకలు ఘనంగా కూడా నిర్వహించాలనేసి కూడా అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇటు కేపీహెచ్బీ కానీ కూకట్పల్లి కానీ ఈ 28వ వర్ధంతి సందర్భంగా అక్కడ భారీ ఎత్తున ఎన్టీఆర్కి సంబంధించినటువంటి పౌరాణిక చిత్రాలను కూడా అక్కడ ప్రదర్శిస్తున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా చేసినటువంటి కార్యక్రమాలు కూడా అక్కడ ప్రొజెక్టర్ వేసి కొన్ని కూడలలో చూపిస్తున్నటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఇంకా ఆంధ్రాలో ఈ యొక్క వేడుకల గురించి కానీ ఈ వర్ధంతి సందర్భంగా నివాళుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికే టీడీపీకి సంబంధించిన నాయకులు కానీ ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు కానీ పెద్ద ఎత్తున కూడా అక్కడ వారు భారీ బ్యారికేడ్స్ కూడా ఏర్పాటు చేసినప్పుడు కటౌట్లు కూడా ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఘనంగా అన్నదానాలతో పాటు పలు సేవా కార్యక్రమాలు కూడా ఇవాళ చేస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. మరోవైపు ఇటు తెలంగాణలో ఖమ్మం జిల్లా కానీ ఇటు నిజామాబాద్ జిల్లాలో కానీ భారీ ఎత్తున ఈసారి సేవా కార్యక్రమాలు తెలుగు తమ్ముళ్ళు చేస్తున్నటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఎవరైతే ఇతర పార్టీలో ఉన్నటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్కి సంబంధించి వాళ్ళందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేయాలని కూడా వారు పిలుపునిచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇంకా మరి కాసేపట్లో కుటుంబ సభ్యులందరూ కూడా ఒక్కొక్కరు రాబోతున్నారు. ఇటు ఎవరైతే నందమూరి బాలకృష్ణతో పాటు ఇతర రామకృష్ణ కానీ ఇతర కుటుంబ సభ్యులందరూ కూడా ఇక్కడికి వచ్చి నివాళులు అర్పించబోతున్నారు. తర్వాత రాజకీయ ప్రముఖులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆయనకి నివాళులు అర్పించబోతున్నారు. థ్యాంక్ యూ రానా. Let's go.